రైట్ ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్లో నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు విక్రయించే ముఠా గుట్టురట్టయింది. విద్యార్హత సర్టిఫికెట్లు తయారు చేసి అమ్ముతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిలింనగర్ పోలీసులతో కలిసి నిందితులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్కు చెందిన వజాహత్ అనే వ్యక్తి ఫిలింనగర్ పిఎస్ పరిధిలో నకిలీ విద్యార్హత పత్రాలతో దొరికాడని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. అతన్ని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. ఈ విషయం తెలిసి నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని, పక్కా సమాచారంతో 5గురిని అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర చెప్పారు. ఒక్కో సర్టిఫికేట్ సుమారు 1,50,000 వసూలు చేస్తున్నారని, నిందితుల నుంచి 104 నకిలీ విద్యార్హత పత్రాలను స్వాధీనం చేసుకున్నామని కూడా వివరాలు వెల్లడించారు. एजुकेशनल सर्टिफिकेट्स का इसमें 6 लोगों को हमने पकड़ा थे और उसमें एक ऑलरेडी अरेस्ट हुआ है, कल ही अरेस्ट हुआ है उसका। एक केस फिल्मनगर पीएस में रजिस्टर हुआ है। तो डिटेल्स को गए तो परसों दैट मीन्स ऑन मंडे इवनिंग को हमें एक इन्फॉर्मेशन आया था कि एक पर्सन वजाहत अली के पास एक फेक एजुकेशन सर्टिफिकेट था। तो हमने सिर्फ फिल्मनगर पीएस को एतरा करके उनको अलर्ट करके उनसे मिलके जॉइंटली ऑपरेट करके उनको पकड़ा था। वजाहत अली को पकड़ के बाद उसके ऊपर केस रजिस्टर हुआ है और उसके इंट्रोगेशन में उसके कन्फ्यूजन में कुछ 2 लोगों के नाम आए थे, रजीउल्ला खान और ये हबीब मोहम्मद हबीब बोल के। तो उन्होंने कहा कि ये लोग उसको ये फेक सर्टिफिकेट डिलीवर कर रहे थे। ये फ्लाई अब्रॉड कंसल्टेंसी जैसे नाम का एक कंसल्टेंसी 2016 में मलकपेट में एस्टेब्लिश किया था, तब से ये काम कर रहा है और ये वो तब से ये ऑफेंसेस में है। उसको पकड़ने के बाद ये और एक एजेंट्स को 4 और एजेंट्स के बारे में पता चला है। वो 4 एजेंट्स को भी हम ढूंढेंगे। और ये वजाहत अली जो परसों पकड़े वो ये सब एजेंट है, मतलब ये रजीउल्ला खान के डाउन एजेंट है। लीगली क्या है उसके हिसाब से हम कार्रवाई करेंगे, मतलब वो इनोसेंट है क्या है। फेक एजुकेशनल सर्टिफिकेट्स का इसमें 6 लोगों को हमने पकड़ा थे और उसमें एक ऑलरेडी अरेस्ट हुआ है, कल ही अरेस्ट हुआ है उसका। రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్లో నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు విక్రయించే ముఠా గుట్టురట్టయింది. విద్యార్హత సర్టిఫికెట్లు తయారు చేసి అమ్ముతున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిలింనగర్ పోలీసులతో కలిసి నిందితులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్కు చెందిన వజాహత్ అనే వ్యక్తి ఫిలింనగర్ పిఎస్ పరిధిలో నకిలీ విద్యార్హత పత్రాలతో దొరికాడని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. అతడిని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. ఈ విషయం తెలిసి నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పక్కా సమాచారంతో 5గురిని అరెస్ట్ చేసినట్లుగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది తెలిపారు. ఒక్కో సర్టిఫికేట్కు సుమారు 1,50,000 వసూలు చేస్తున్నారని, నిందితుల నుంచి 104 నకిలీ విద్యార్హత పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వివరాలు వెల్లడించారు.